హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ర్యాండమ్‌గా వ్లాగ్ షూట్ చేద్దాము అనేసి స్టార్ట్ చేశాను. యాక్చువల్‌గా మార్నింగ్ నేను షూట్‌కెళ్దాము అనేసి రెడీ అయ్యాను. బయట చూస్తే క్లౌడీగా ఉంది. సరేలే వర్షం ఏం పడట్లే కదా అనేసి నేను మొత్తం రెడీ అయిపోయాను. అంతలో ఫోన్ చూసుకుంటే వాళ్ళు షూట్ క్యాన్సిల్ చేశారనమాట. సో, ఇంకా రెడీ అయ్యున్నా కదా అని ఆఫీస్ కోసం ఇప్పుడే ఒక వీడియో షూట్ చేశాను. షూట్‌కెళ్తున్నా కదా! ఎక్కువ వంట చేయడం ఎందుకు అనేసి లెమన్ రైస్ చేసేసాను. సో, ఇంకా ఏం పనైతే లేదు వంట పని ఇప్పుడు. ప్రస్తుతానికి ఈవినింగ్ చేయాలి. అండ్ ఆల్సో ఇప్పుడే ఒక కామెంట్ చూసా అనమాట. మార్నింగ్ ఐకియా వ్లాగ్ పెడితే ఐకియా కిచెన్స్‌ది దాంట్లో ఒక కామెంట్ వచ్చింది. మీ వ్లాగ్స్ చాలా మిస్ అవుతున్నాము. మళ్ళీ స్టార్ట్ చేయండి అనేసి. సో, ఐ ఫెల్ట్ లైక్ సరే స్టార్ట్ చేద్దాము. ఇంకా మీకు ఒక రీజన్ కూడా చెప్పాలనమాట. వై ఐఎమ్ నాట్ డూయింగ్ వ్లాగ్స్ అనేసి. సో, సరే అది కూడా షేర్ చేసినట్లు ఉంటది. అండ్ అనేసి ఇంకా ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏసీ రిపేర్ బుక్ చేశానండి అర్బన్ కంపెనీలో. 1:00కి వస్తారు వాళ్ళు. ఏంటి ఈ సీజన్‌లో ఏసీ రిపేర్ అనుకుంటున్నారా? చెప్తాను. ఎందుకు బుక్ చేశానో కూడా చెప్తాను. మార్నింగ్ ఇంకా బయటికెళ్ళట్లే కదా! ఎలాగో ఇంట్లోనే ఉంటున్నాను. సరే ఈ పని చేపిచ్చేద్దాము అనేసి వాష్రూమ్ క్లీనింగ్ అండ్ ఏసీ రిపేర్ 2 బుక్ చేస్తుంటే వాష్రూమ్ క్లీనింగ్ ఏమో రేపు ఈవినింగ్‌కి దొరికింది స్లాట్. ఏసీ రిపేర్‌కేమో ఇప్పుడే 1:00కి దొరికిందనమాట. ఓకే. బెస్ట్ కదా! నేను ఎలాగో ఇంట్లో ఉన్నాను అనేసి ఇంకా ఇప్పుడొస్తారు వాళ్ళు. ఈలోపు నేను లంచ్ చేసేసి రెడీగా ఉంటాను. అండ్ ఆల్సో నేను ఇవాళ, రేపు 2 రోజులు రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఇవాళ ఏం వంట చేయలేదు గదా! సో, మొత్తం నా పని కూడా అయిపోయింది. మార్నింగ్ ఎర్లీగా లేచేసి మొత్తం పని చేసేసుకున్నాను. షూట్‌కెళ్ళాలి. చాలా పెద్ద షూట్ అనమాట. ఫుల్ డే పట్టే షూట్. అందుకని సింపుల్ ఫుడ్ కూడా నేను రెడీ చేసేసుకున్నాను. లెట్స్ సీ ఇవాళ ఎలా ఉంటది అండ్ రేపు ఎలా ఉంటది ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. అండ్ ఐ ఫీల్ సో గుడ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ వ్లాగ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. Yeah, I'll share all the details also. Let's start the day. మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్న కొద్దీ బెల్లీ ఫ్యాట్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా! ఎంత కష్టపడ్డా గానీ బెల్లీ మాత్రం తగ్గదు. సో, దానికి ఒక మంచి డ్రింక్ చూపిస్తానండి. ఒక పాట్ ఫుల్ ఆఫ్ వాటర్‌లో నేను 2 టీ స్పూన్స్ చియా సీడ్స్ వేస్తున్నాను. ఇవి ఇద్దరికీ అనమాట. నాకు, మా హస్బెండ్‌కి. సో, చియా సీడ్స్ వేసేసి మార్నింగ్ టైమే మూత పెట్టి పక్కన పెట్టేస్తాను. ఇవి నైట్ పడుకునే టైంకి ఉబ్బిపోయి ఉంటాయన్నమాట చక్కగా. ఫుల్ ఫైబర్ ఉంటది వీటిల్లో. సో, పడుకునే ముందు ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ ఈ వాటర్ తాగేస్తే మిడ్‌నైట్‌లో కొద్దిగా ఆకలి ఉంటది గదా! అది కూడా వేయదు. అండ్ చక్కగా ఫైబర్ ఉంటుంది. కొంచెం కొంచెం బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో, ఇంకా అది నానబెట్టేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం పూట నేను కొంచెం గ్రీన్ టీ చేసుకుంటున్నానండి. సో, ఏంటంటే ఇప్పుడు వింటర్ కదా! మనం వాటర్ చాలా తక్కువ తాగుతాము. అందుకనే ఏదో ఒక రూపంలో ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి. ఇది వచ్చేసి పులిహోర అండి. నేను తినేసాను. మా హస్బెండ్ కోసం పక్కన పెట్టాను. అండ్ మొన్న నేను ఒక షాప్‌కెళ్ళానండి. ఇవి పంచలోహాలవన్నమాట. ఈ మధ్య అయితే నాకు ఇంకా చాదస్తం, సన్యాసం అన్నీ వచ్చినట్లు అనిపిస్తుంది నాకు. సో, ఫ్యాషన్‌వి గాకుండా బేసిక్‌వి తీసుకోవాలి అనిపిస్తుందనమాట. సో, హెల్త్ పరంగా కూడా ఇవి మంచివి అనేసి నేను విన్నా. సో, 2 గాజులు, ఈ రింగ్ అండ్ మెట్టెలు తీసుకున్నా అనమాట. పంచలోహాలవి. ఇంతకుముందు వాడా నేను పట్టీలు. యాక్చువల్‌గా పట్టీలు తీసుకుందామని వెళ్ళాను. కానీ లేవంట. అందుకని ఇంక ఇవి తీసుకున్నాను. సో, ఇవి వాడిన కొద్దీ షైన్ వస్తాయి అని చెప్పారు. ఇది ఫస్ట్ టైమ్ ఏం కాదు. ఇంతకుముందు కూడా నేను పంచలోహాలవి బాగా వాడేదాన్ని. ఇంక మధ్యలో అంతా ట్రెండ్ అన్నట్లు పోయింది. ఇంక ఇప్పుడేంటో నాకింకా ట్రెండ్ ప్రకారం షాపింగ్ చేయాలి అని అనిపించట్లేదు. సో, ఇవి కొనుక్కున్నాను. రెగ్యులర్‌గా ఏదో ఒకటి అట్‌లీస్ట్ రింగ్ పెట్టుకొని ఉండడమో, ఈ మెట్టెలు పెట్టుకొని ఉండడమో అలా ఇంకా యూజ్ చేస్తూ ఉండాలనమాట. ఒంట్లో వేడి తగ్గుతుంది అంటారు కదా! అవునా? కాదా? ఇంకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అండ్ మధ్యాహ్నం 1:30కి అట్లా ఏసీ రిపేర్ వాళ్ళొచ్చారండి. యాక్చువల్‌గా ఏమైందంటే ఈ ఏసీ బానే ఉంది. మేము ప్రతి సమ్మర్‌లోనూ సర్వీస్ చేయిస్తాము. అండ్ గ్యాస్ కూడా టాపప్ చేపిస్తాము. కానీ ఎందుకో ఈ మధ్య మేము ఎక్కువ ఏసీ వాడకున్నా గానీ అట్‌లీస్ట్ పడుకునే ముందు ఒక 10 మినిట్స్ రూమ్ కూల్‌గా అవ్వడం కోసం ఏసీ వేస్తుంటాను. సౌండ్ వస్తుంది, చల్లబడట్లేదనమాట. సో, ఒకవేళ మనం చూపించలేదనుకోండి, ఏసీ మోటార్ కాలిపోతే మనకి తక్కువ అయ్యే కాస్ట్ కాస్త ఎక్కువైపోతుంది. అందుకే ఎందుకన్నా మంచిది అని అర్బన్ క్లాప్‌లో బుక్ చేశాను. జస్ట్ సర్వీస్ బుక్ చేశానంతే. సర్వీసింగ్ చేసి క్లీనప్ అండ్ గ్యాస్ వేస్తే 3000 అయింది. నన్ను చాలామంది మీ ప్రోటీన్ పౌడర్ చూపించండి అని అడిగారు. దాని ఒరిజినల్ ప్యాక్ నేను పక్కనేస్తాను. ఇది
దిస్ ఈజ్ వే ప్రోటీన్ ఐసోలేట్. ఇది మంచిది, దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ అడిటివ్స్ ఉండవు అనేసి మా అబ్బాయి రీసెర్చ్ చేసి చెప్పాడు. సో అందుకనే నేను ఇది తీసుకున్నా. ఫస్ట్ టైం నేను బయట ప్రోటీన్ యూజ్ చేయడం. దీంట్లో వెనీలా చాక్లెట్ రెండు ఉంటాయి. సో వాడు నేను ఇద్దరం తీసుకుంటున్నాం కాబట్టి చాక్లెటే ఆర్డర్ చేశాను. సో ఒక టిప్ చెప్తాను. జనరల్గా ప్రోటీన్ పౌడర్స్ లాంటివి కలిపేటప్పుడు ఊరికే ఉండలు కడతా ఉంటాయి కదా, ఏదైనా పౌడర్ వాటర్లో కలిపేటప్పుడు ఇట్లా ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. అప్పుడు అసలు ఉండలు అస్సలు కట్టవు. సో దాని ఒరిజినల్ ఇది ఇప్పుడు లేదు నా దగ్గర ఆ డబ్బా. అదేమో వాడు హాస్టల్లో పెట్టుకున్నాడు, నేను ఇందులో తీసుకున్నా. అయిపోయింది ఇంక ఇవాళతో లాస్ట్. అందుకే అనుకున్నా, ఎప్పటి నుంచో మీరు అడుగుతూ ఉన్నారు ఫైనల్గా ఇవాళ చూపించేసేయాలి అని. మళ్ళీ ఇంకోటి ఆర్డర్ చేస్తా. ఇదైతే నాకు బాగా అనిపించిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మనం. నేను కలిపి చూపిస్తా, ఎంత క్విక్గా అయిపోద్దో చెప్తాను చూడండి. ఇది ఏ టైంలో తాగాలి ఏంటి అట్లా ఏం ఫాలో కావట్లే నేను, ఎందుకంటే ఒక్కోసారి నాకు ఆకలేస్తుంది. జనరల్గా ఐడియల్గా అయితే ప్రోటీన్ జిమ్ చేసి రాగానే తాగాలన్నమాట. బట్ ఒకరోజు నేను వాక్ చేస్తే ఒకరోజు జిమ్ చేస్తాను. సో నేనేం చేస్తున్నా అంటే, ఇప్పుడు టైం అరౌండ్ 3 o'clock అయింది. ఈ టైంలో తీసుకుంటున్నాను. 4 o'clock అట్లా టీ తాగేసి వాక్కి కానీ జిమ్కి కానీ వెళ్ళిపోతాను అనమాట. సో నాకు బిఫోర్ జిమ్ తీసుకోవడం, బిఫోర్ వాక్ తీసుకోవడం వల్ల నాకు స్ట్రెంగ్త్ అనిపిస్తుంది. అంటే నాకు చేయడానికి కొంచెం ఎనర్జీ ఉంటుంది అనమాట. సో నాకు ఇది వర్కౌట్ అయింది. సో నేను ఇలా ఫాలో అవుతున్నా. చూడండి అసలు ఐస్ క్యూబ్స్ వేసా కదా, ఏమీ కష్టపడకుండానే టక్కా మెల్ట్ అయిపోయింది. అండ్ దీంట్లో అడిషనల్ షుగర్ ఉండదు. అండ్ ఐఎమ్ నాట్ టేకింగ్ షుగర్ ఎట్ ఆల్. పించ్ ఆఫ్ షుగర్ కూడా నేను తీసుకోవట్లేదు. ఆల్మోస్ట్ దాదాపు 6 months నుంచి అసలు షుగర్ తీసుకోవట్లే. లాస్ట్ 3 months నుంచి అయితే అస్సలు కూడా తీసుకోవట్లేదు. మొహమాటానికి కూడా నేను కొంచెం కేక్ పీస్ తినడము, స్వీట్ తినడము అస్సలు తినట్లేదు అనమాట. సో దిస్ ఈజ్ మై ప్రోటీన్ పౌడర్. అండ్ దీని లింక్ కూడా ఇస్తా. చాలామంది అడుగుతున్నారు ఎప్పటి నుంచో, దీని లింక్ కూడా ఇస్తా. కానీ ఒకటండి, ఎప్పుడైనా కానీ మన డాక్టర్ని ఒకసారి మనం కనుక్కోవాలి. నాకు డాక్టర్ ఓకే చేశారు ప్రోటీన్ తీసుకోవడము. అండ్ ఆయన ఒక 2-3 బ్రాండ్స్ నాకు చెప్పారు. దాంట్లో ఏది మంచిది అనేది మా అబ్బాయి ఇంకొంచెం బాగా రీసెర్చ్ చేసి ఇదైతే బాగుంటుంది అనేసి తెప్పించాడు అనమాట. ఇదేంటంటే వే ప్రోటీన్ ఐసోలేట్ అని ఉన్నది తీసుకుంటే అది మంచిది, ప్యూర్ ఫామ్ ఆఫ్ ప్రోటీన్ అంటారు. అలానే వే ప్రోటీన్ అంటే ఏంటంటే పన్నీర్ చేసిన తర్వాత ఆ వాటర్ మిగిలిపోద్ది కదా, అదంట. సో ఆ వాటర్ అంత న్యూట్రిషియస్ అని నాకు తెలియక ఎన్నిసార్లు పడేశాను. ఇప్పటి నుంచి నేను ఏమనుకుంటున్నానంటే, ఇంట్లోనే పన్నీర్ చేస్తా కదా నేను ఎప్పుడు, ఈసారి నిమ్మకాయ వేసి చేయకుండా కొంచెం పాలల్లో పెరుగు, ఎండుమిర్చి అవి వేసి విరగ్గొట్టి పన్నీర్ చేసేసి, అప్పుడు ఆ వాటర్ ఉంటుంది కదా దాన్ని కూరల్లో వాడుకోవడమో, చపాతీ పిండి కలుపుకోవడమో చేస్తే ఇంత ఖర్చు పెట్టి ప్రోటీన్ తెచ్చుకునే బదులు అది కూడా వాడచ్చు కదా. సో అది తెలియక నేను ఎన్ని పారేసాను ఆ వాటర్. మెయిన్గా ఏంటంటే నేను లెమన్తో చేస్తాను అనమాట. సో ఆ వాటర్ ఇంకా పుల్లగా ఉంటుంది కదా, అందుకనే యూజ్ చేయడానికి కూడా కుదరలేదు. అందుకే ఇప్పటి నుంచి లెమన్ వాడను. ఐ యూజ్ కర్డ్ అండ్ చిల్లీస్. చూద్దాం ఈసారి ఇంట్లో చేసి చూపిస్తా, వర్కౌట్ అయిద్దా లేదా చూద్దాం. నా టీషర్ట్కి మ్యాచ్ అయిపోయింది చూడండి, చాక్లెట్ది. సో ఇలా నేను ఒక టైం అని ఇచ్చేయట్లేదు ఈ టైంకి అనేసి. ఇవాళ నా రొటీన్ ఎలా ఉంది, నేను ఓకే ఇవాళ నేను 5 o'clockకి జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో అందుకని నేను 3కి తాగితే మనం టీ మిస్ అవ్వలేం కదా. 4 o'clock అట్లా టీ తాగేసి కొంచెం షుగర్లెస్ టీ 5 o'clock అట్లా వెళ్దాం అనుకుంటున్నాను. సో కలుపుకున్నాను అనమాట ఇది. నేను జిమ్కి కానీ వాక్కి కానీ వెళ్ళే ముందు వంట చేసేసి వెళ్తా అండి. ఎందుకంటే రాగానే ఆకలిస్తే తినడానికి ఉంటుంది, లేదంటే జంక్ తినేస్తానేమో అనేసి. ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock అవుతుంది. ఇవాళ యాక్చువల్గా ఇంట్లో ఉన్నాను అనే కానీ రెస్ట్ తీసుకోవడానికి ఏమాత్రం టైం దొరకలేదు. ఎందుకంటే వాళ్ళు చాలాసేపు క్లీనప్ చేయడము, గ్యాస్ ఫిల్ చేయడం చాలా టైం తీసుకున్నారు అనుకున్న దానికంటే కూడా. సో ఇంకా నేను వంట అయితే చేసేస్తున్నాను. ఈ మధ్య వచ్చేసి నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే వాడుతున్నాను. ఇప్పుడు సొరకాయ కర్రీ చేస్తున్నానండి. సొరకాయ కర్రీ పుల్కా చాలా బాగుంటుంది. అసలు ఇంకా వెయిట్ లాస్ గురించి ఏం చెప్పాలి చెప్పండి. 40 తర్వాత లైఫ్ చాలా టఫ్గా ఉంటుంది అని నేను విని ఐ కెన్ మేనేజ్. నాకేంటి, నేను ఫస్ట్ నుంచి కూడా ఫుల్లీ డిసిప్లిన్. స్నోలో కూడా వాక్కి వెళ్ళేదాన్ని నేను. మధ్యాహ్నం 12కి అట్లా వెళ్ళేదాన్ని అనమాట. స్నో ఉన్నప్పుడు కూడా 12 to 1 o'clock అట్లా సింపుల్ వాక్, జిమ్ ఏదో ఒకటి చేసి వచ్చేదాన్ని. అసలు నేను మేనేజ్ చేసుకోగలను అనుకున్నా కానీ దిస్ ఇస్ రియల్లీ టఫ్ అండి. ఎంత కష్టంగా ఉంది తెలుసా.
లాస్ట్ 3 మంత్స్ నుంచి చాలా టఫ్ టైమ్ అసలు. సో, ఎంత క్లీన్‌గా ఫుడ్ తింటున్నా, బయట తినకుండా అంతా క్లీన్‌గా పెట్టుకుంటున్నా కానీ, చిన్ మీద యాక్నే వస్తున్నాయన్నమాట. సో, మొన్న నేను ఒక చోట చదివాను. చిన్ మీద యాక్నే వస్తే అవి హార్మోనల్ యాక్నే అంట. సో, అవొస్తున్నాయి. అండ్ ఎంత డైట్ చేసినా కానీ వెయిట్ అస్సలు తగ్గట్లేదు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను. అప్పుడు కూడా చెప్పా అనమాట. నేను ఎంత ట్రై చేసినా తగ్గట్లేదు. వెయిట్ అలాగే ఉంటుంది అంటే, అట్‌లీస్ట్ మెయింటైన్ అవుతుంది నువ్వు ఇన్ని చేయడం వల్ల. సో, చేయడం ఆపొద్దు అని చెప్పారు. ఇంకొకటండి, మీకు అట్లా అనిపిస్తుందో లేదో తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. ఇంకొక ప్రాబ్లమ్ యాడ్ అయిందనమాట. నౌ ఏ డేస్ ఐ యామ్ గెట్టింగ్ యాంగ్జైటీ. అంటే ఏదన్నా ఒక చిన్న గొడవ కానీ, గొడవ ఇన్ ద సెన్స్ కొంచెం నాకు కోపం వచ్చిందనుకోండి, యాంగ్జైటీ వచ్చేస్తుందనమాట. అంటే ఇంగ హార్ట్ ఫాస్ట్‌గా కొట్టుకోవడము, అండ్ కామ్ అవ్వలేకపోవడము చాలా సేపటి దాకా అట్లా అవుతుంది. సో, అది కూడా హార్మోన్స్ వల్లే, హార్మోనల్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్లే అని డాక్టర్ చెప్పారనమాట. దిస్ ఫేజ్ ఈజ్ రియల్లీ టఫ్. నిజంగా మనకి తెలియలేదు. అంటే మన పెద్దవాళ్ళని చూసినప్పుడు మనకు తెలియలేదు. మేబీ వాళ్ళకి కూడా అంత అవేర్‌నెస్ లేదేమో ఆ టైంలో. బట్ ఇప్పుడు మాత్రం ఇట్స్ రియల్లీ టఫ్ అసలు. సో, ఇలాంటి కర్రీస్‌లో చాలా తక్కువ ఆయిల్ ఉంటదండి. నేను ఆల్రెడీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ అండ్ లంచ్ రెసిపీస్ డైట్‌వి షేర్ చేశాను. నాకు డాక్టర్ ఇచ్చారనమాట డైట్. మీకు డాక్టర్ నేమ్ కావాలంటే డీఎం చేయండి ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, ఇంక నేను కుక్కర్ పెట్టే ముందు కొన్ని పాలు పోస్తాను. సొరకాయ కర్రీలో పక్కన పాలు గూడా నేను వేడి చేసి పెట్టాను. ఆ తర్వాత కుక్కర్ పెట్టేస్తా అనమాట. సొరకాయ చాలా ఈజీగా కుక్ అవుతది. బట్ మీరు కుక్కర్ పెట్టి చూడండి ఇంకా బా వస్తది కర్రీ. ఈ మధ్య కాలం అయితే ఇంకా 'బిగ్ బాస్ 24/7' నడుస్తూనే ఉంటది ఒక సైడ్‌లో. ఎస్పెషల్లీ నేను ఇంట్లో ఉన్నా అంటే. ఇంకా ఆ తర్వాత జిమ్‌కెళ్ళానండి. ఆఫ్టర్ 3 మంత్స్ నేను జిమ్‌కెళ్ళాను. ఆ తర్వాత 2 రోజులు చేశాను. మళ్ళీ సమ్‌హౌ కుదరట్లేదు. లైట్‌గా వాక్ చేయడమో ఇంకా ఏదో ఒకటి మేనేజ్ చేస్తున్నాను. సో, చాలా లైట్‌గానే చేశాను. ప్రాబ్లమ్ ఏంటంటే జిమ్‌తో రెగ్యులర్‌గా వెళ్తే బిల్డప్ మొత్తం మంచిగా టోన్ అవ్వడానికి ఒక 1 ఇయర్ పట్టిందనుకోండి. అదంతా పోవడానికి 1 మంతే పడతది. జిమ్ అనేది చేస్తూనే ఉండాలనమాట. జిమ్ కానీ, వాక్ అయినా. ఒక్కసారి మానేసాము అంటే ఆ ఎఫెక్ట్ చాలా ఫాస్ట్‌గా పోతది. సో, ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఎళ్ళా కాబట్టి ఎక్కువ సేపేం చేయలేదు. బ్రేక్స్ తీసుకుంటూ ఒక 40 మినిట్స్ చేసినట్లున్నా. ఇంకా రాగానే రోటీ చేసేస్తున్నా. పిండి గూడా నేనెప్పుడు కలిపే పెట్టుకుంటున్నానండి. సో, రాగానే రోటీ చేసేసుకొని తినేయడమే. కొద్దిగా ఎర్లీగా తినడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ప్రోటీన్ ఈ మధ్య కాలంలో నేను చాలా చేంజ్ చేసుకున్నా నా డైట్. ఇంకా ప్రోటీన్ అనేసి ఏది చూసినా సరే ఇందులో ప్రోటీన్ కావాలి అన్నట్లు యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇంతకు ముందయితే నేను ఈ సొరకాయ కర్రీ అండ్ పుల్కాతో తినేసేదాన్ని. ఆకలి ఎక్కువేస్తే ఒక పుల్కా ఎక్కువ తినేదాన్ని. కానీ ఈ మధ్య ఏం చేస్తున్నా అంటే ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. సో, నేను డబుల్ ఎగ్ స్క్రాంబుల్డ్ ఎగ్‌లా చేసేసుకున్నాను. చేసేసుకొని సొరకాయ కర్రీ, 2 పుల్కా ఇలా తినడం వల్ల ఏంటంటే 7:00కి తిన్నా గానీ 7, 7:30 ఆ టైంలో మనం డిన్నర్ చేసినా గానీ నైట్ పడుకునేసరికి 11 అవుతది. పడుకునే ముందు మళ్ళీ కొంచెం ఆకలేస్తదనమాట. సో, అలాంటి హంగర్ ప్యాంగ్స్ రాకుండా ఉంటాయి. ఇలా మనం ప్రోటీన్ తీసుకోవడం వల్ల. ఐ నో 40, 50స్‌లో ఉన్నోళ్ళందరూ గూడా ఈ కష్టాలు పడుతూనే ఉంటారు. ఐయామ్ జస్ట్ షేరింగ్ బికాజ్ ఐ హావ్ ఎ ప్లాట్‌ఫార్మ్. సో, మా హస్బెండ్‌కైతే నేను ఆయిల్ ఏసే చేస్తాను. చపాతీ చేస్తా తనకి. నాకైతే పుల్కానే చేసుకుంటా అనమాట. సో, ఇదొచ్చేసి నా డిన్నర్. ఇంకా పడుకునే ముందు 10:30, 11కి అట్లా ఈ వాటర్ చూడండి. ఎంత చక్కగా ఇవన్నీ గూడా ఇలా సోక్ అయిన తర్వాత ఉబ్బిపోయి ఉంటాయి. దీంట్లో చాలా ఫైబర్ ఉంటది. అండ్ దిస్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హార్మోన్స్ ఆల్సో. అందుకే ఈ మధ్య కాలంలో నేను ఎవ్రీడే తాగుతున్నా. మ్యాజిక్ డ్రింక్ నెక్స్ట్ డే కల్లా తగ్గిపోద్ది స్టమక్ అంతా అనను. బట్ లాంగ్ టర్మ్‌లో మంచిది. హలో అండి. ఇది నెక్స్ట్ డే. సో, చాలామంది షాపింగ్ వీడియోస్ కింద మీ వ్లాగ్స్ చాలా మిస్ అవుతున్నాము అనేసి కామెంట్స్ పెడుతుంటే నాకు చాలా బాధగా ఉందనమాట. ఎందుకంటే నాకు కూడా వ్లాగ్స్ చేయాలనే ఉంది. బట్ విల్లింగ్‌గా నేను తగ్గించాను. ఎందుకు తగ్గించాను అనేది ఐ నీడ్ టు షేర్ విత్ యూ. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు వ్లాగ్స్ చూసి తర్వాత నేను సడన్‌గా ఆపేస్తే రీజన్ చెప్పకుండా బాగోదు కదా! అందుకనే ఐ ఓ యూ వన్ ఎక్స్‌ప్లనేషన్. ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ స్టార్టెడ్ విత్ వ్లాగ్స్ ఓన్లీ. కానీ నాది షాపింగ్ వీడియోనే, ఐకియా వీడియోనే వైరల్ అయింది. ఆ తర్వాత ఛానల్ మానిటైజ్ అయింది. ఆ తర్వాత కూడా కొన్ని రోజులు నేను నార్మల్‌గా ఇంట్లో వ్లాగ్సే చేశాను. కాకపోతే ఏంటంటే అది కోవిడ్ టైం. అందరికీ కూడా ఇంట్లో పనులు చేసుకొని ఆ కంటెంట్ నచ్చలేదు. సో, బయట షాపింగ్ వ్లాగ్స్‌కి మంచి వ్యూస్ వచ్చాయి. ఇంట్లో
నేను బ్లాగ్ పెడితే 100 వ్యూస్ వస్తే చార్మినార్ షాపింగ్ పెడితే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయన్నమాట. సో ఇంకా అంత డిఫరెన్స్ ఉండేసరికి నేను కూడా షాపింగ్ బ్లాగ్సే కంటిన్యూ చేశాను. బట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం వ్లాగ్సే పెట్టాను. ఎందుకంటే ఒకటి నాకు ప్యాషన్, ఇంకొకటి ఏంటంటే నాకు బయట తిరిగి తిరిగి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇంక ఇవే హార్మోనల్, సరిగ్గా తినక, సరిగ్గా వాటర్ తాగక అలా అనమాట. సరే నాకు కూడా ఏమనిపించిందంటే ఇంకెన్ని రోజులు మనం ఓన్లీ అమౌంటే చూసుకుంటూ ఉంటాము. ఒకటి నాకు ప్యాషన్ ఫుల్ఫిల్ అవుతుంది వ్లాగ్స్ ద్వారా, అండ్ ఇంట్లో కూర్చుంటే కొంచెం రెస్ట్గా కూడా ఉంటుంది అని ఒక స్టేజ్లో అయితే నేను ఎవ్రీ డే వ్లాగ్ పెట్టాను. యాక్చువల్లీ మై వ్లాగ్స్ ఆర్ బోరింగ్, ఐ అగ్రీ విత్ యూ. ఎందుకంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తున్న కంటెంట్ ఉంది కదా, లైక్ అనౌన్సింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఆ తర్వాత బేబీ షవర్ అండ్ తర్వాత పిల్లలు పుట్టడము, వాళ్ళ గ్రోత్, మనం కూడా ఎమోషనల్లీ అటాచ్ అయిపోతాము. సో అలాంటి వ్లాగ్స్కి అయితే 1 డేలోనే మినిమం 1 lakh వ్యూస్ వచ్చేస్తాయి, కొంతమందికి 1 మిలియన్ కూడా వస్తాయి. ఇక్కడ ఒకటి యాడ్ చేస్తాను, ఎవరికైనా సరే ఒక వ్లాగ్కి 1 మిలియన్ వ్యూస్ వస్తే వాళ్ళకి ఒక ఐఫోన్ కొనుక్కునేంత అమౌంట్ వస్తుంది అనమాట. 1 మిలియన్ వ్యూస్ లాంగ్ వీడియోకి వస్తాయి. సో అంత వాళ్ళకి వ్లాగ్స్ ద్వారా వచ్చేస్తుంది, బికాస్ దే హ్యావ్ కంటెంట్. ఇప్పుడు నా వ్లాగ్స్ చూస్తే మీకు అసలు అలాంటి కంటెంట్ దొరకదు. నేను ఇప్పుడు ఆ స్టేజ్లో కూడా లేను నా లైఫ్లో. ఇప్పుడు నాది ఎలా ఉంటుందంటే చాలా బోరింగ్గా డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్. ఇది చూడాలని చాలా తక్కువ మంది మాత్రమే అనుకుంటారు. నా వ్లాగ్స్కి 5K కంటే ఎక్కువ వ్యూస్ రాలేదు. అయినా సరే ఐ వాజ్ ఓకే, బికాజ్ నాకు ఒక సర్కిల్ ఫామ్ అయిందనమాట. మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఆన్లైన్లో, చాలామంది అసలు నాతో ఇంటరాక్ట్ అవ్వడము, డిఎమ్స్ చేయడము, ఇలా ఒక మంచి సర్కిల్ ఫామ్ అయింది. నాకు కూడా హ్యాపీగా ఉండే. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ కొద్దిగా మనీ తక్కువ వస్తున్నా కానీ ఓకే, నేను ఇంట్లో ఉంటున్నా కదా, అన్నీ కావాలంటే కుదరదు కదా, నేను ఇంట్లో ఉంటున్నా, రెస్ట్ తీసుకుంటున్నా, హెల్త్ సెట్ అవుతుంది అన్నట్లు ఆగాను. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఆఫీస్ పని కొంచెం తగ్గింది, మీకు తెలుసు కదా, కన్సల్టెన్సీది కొంచెం ఇప్పుడున్న ఇష్యూస్ వల్ల కొంచెం ఫ్లో తగ్గింది. దానివల్ల సరే టైం ఉంది కదా అనేసి షాపింగ్ బ్లాగ్స్ ట్రై చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మళ్ళీ. సో నాకు అర్థం కావట్లేదు, మీకే షాపింగ్ బ్లాగ్స్ కావాలేమో అని కూడా అనిపిస్తుంది. అండ్ మిక్స్ చేద్దాం అనుకుంటున్నా, వ్లాగ్స్ అండ్ షాపింగ్ బ్లాగ్స్ మిక్స్. కాకపోతే కొంచెం బిజీ ఉండడం వల్ల, ఇప్పుడిప్పుడే షాపింగ్ బ్లాగ్స్ స్టార్ట్ చేయడం వల్ల వ్లాగ్స్ చేయడానికి టైం కుదరట్లేదు. బట్ డెఫినెట్గా చేస్తాను. కొంచెం అది ఇది రెండు మిక్స్ ఉండేలా చూసుకుంటాను. అండ్ ఆల్సో లాస్ట్ 1 ఇయర్లో ఓన్లీ వ్లాగ్స్ చేసినప్పుడు అండి అస్సలు నాకు సబ్స్క్రైబర్ కౌంటే పెరగలేదండి. అదర్వైజ్ మనం ఎప్పుడూ 2 lakh సబ్స్క్రైబర్స్ హిట్ అయి ఉండేవాళ్ళం. అసలు సబ్స్క్రైబర్ కౌంటే పెరగలేదు. 90% 90 to 95% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళే. బట్ ఎప్పుడైతే నేను షాపింగ్ బ్లాగ్ స్టార్ట్ చేశానో ఇప్పుడు కొంచెం కదులుతుందనమాట. సో ఐ హ్యావ్ లిటిల్ హోప్ నౌ. అందుకనే షాపింగ్ బ్లాగ్స్ నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా, బికాజ్ యూ కెన్ సీ ద వ్యూస్. ఇప్పుడు ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తాయో నాకు తెలియదు, వ్యూస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో దట్స్ ద రీజన్ నేను కొన్ని రోజులు వ్లాగ్స్ని పక్కన పెట్టి షాపింగ్ బ్లాగ్సే చేశాను. బికాస్ వ్యూస్ వస్తున్నాయి, కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి, ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు. కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈజ్ మై ప్రొఫెషన్. కాబట్టి ఏది వర్కౌట్ అయితే అదే చేయాలి అనేసి ఉంటుంది కదా. అదే ఇంకొక థింగ్ ఏంటి అంటే, నేను యాజ్ ఏ క్రియేటర్, యాజ్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్, వాట్ ఐ వాంట్ టు ప్రమోట్ ఈజ్ ఇంట్లో పని. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇంక ఇంటి పని మర్చిపోతారేమో అనేసి. మన గ్రాండ్ మదర్స్ ఎలా అయితే ఉన్నారో ఆ లైఫ్ స్టైల్ కనుక మనం చూపించకపోతే ఇంకంతా బయట ఆర్డర్ పెట్టుకోవడము, అందరి గురించి చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నా, బయట ఆర్డర్ పెట్టుకోవడం, లేదంటే ఏదో ఒక క్విక్ డిష్ చేసుకొని తినేయడం, ఇట్లా అయిపోతుందేమో అనేసి వాట్ ఐ వాంట్ టు ప్రమోట్ ఈస్ ఇల్లు ఎలా పెట్టుకోవాలి, ఇంట్లో పని ఎలా చేసుకోవాలి, వర్కింగ్ ఉమెన్ అయినా కానీ ఇంట్లో అన్నీ ఎలా చేసుకోవచ్చు, ఈ లైఫ్ స్టైలే నేను ప్రమోట్ చేస్తాను. సో దట్స్ ద రీజన్ నా బ్లాగ్స్ బోరింగ్గా ఉంటాయి, బట్ స్టిల్ ఐ విల్ కంటిన్యూ. ఎందుకంటే ఐ వాంట్ టు షో దట్ లైఫ్ స్టైల్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, కొన్ని కామెంట్స్ వచ్చాయి, కొంతమంది నాకు పర్సనల్గా అడిగారనమాట, ఎందుకు మరీ చిన్న చిన్న షాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, క్వాలిటీ ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా అనేసి. దట్స్ అ జెన్యూన్ క్వశ్చన్, ఐ యాక్సెప్ట్ దట్. నా వ్లాగ్స్ చూసి చూసి మీకు ఐకియా లాంటి పెద్ద పెద్ద షాప్స్ చూసి అలవాటు అయిపోయి ఉంటుంది. అండ్ ఆల్సో యూ నో నేను ఎక్కడ షాపింగ్ చేస్తాను అనేసి. బట్ పర్సనల్గా నాకుండే చాయిస్ వేరు. ప్రొఫెషనల్గా నేను షాపింగ్ బ్లాగర్గా చూపించేటప్పుడు అన్ని షాప్స్ చూపించాల్సి వస్తుంది. 100 రూపీస్ వస్తువు చూపించాలి, ఇంకా 1,00,000 రూపాయల వస్తువు కూడా చూపించాలన్నమాట. బికాస్ మన డిఫరెంట్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు మన చుట్టూ. సో 100 రూపీస్ది కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు,
హై కాస్ట్ది కావాలి, ప్రీమియం ప్రోడక్ట్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు. సో నేను షాపింగ్ బ్లాగ్స్ చేసేటప్పుడు నాకు ఏ స్టోర్ అయినా సేమ్, నాకు ఒక చిన్న రోడ్ సైడ్ స్టాల్ అయినా సేమ్, నాకు పెద్ద ప్రీమియం బ్రాండెడ్ స్టోర్ అయినా సేమ్, నేను అంతే టైం ఇస్తాను ఇక్కడైనా సరే, అంతే టైం ఇస్తాను అక్కడైనా సరే. అండ్ ఆల్సో ఏదైనా కానీ ఫుల్ ప్రొఫెషనలిజం పెట్టేసి చేస్తాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ప్రోడక్ట్స్ మార్కెట్లో జనాలకి నచ్చితే వాళ్ళకి సేల్ అవుతుంది, జనాలకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, అంతే. అంతేగాని నేను జడ్జ్ చేయను, ఈ స్టోరీ చూపిస్తాను నేను, దానివల్ల నా లెవెల్ కొంచెం హై ఉంటుంది అనేసి అయితే నేను ఆలోచించను. బికాస్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ మై లైఫ్ నేను రోడ్ సైడ్ షాప్లో కూడా నేను షాపింగ్ చేశాను, రోడ్ సైడ్ షాప్లో మాత్రమే కూడా షాపింగ్ చేశాను ఒక స్టేజ్లో. ఇప్పుడిప్పుడే కొంచెం పెద్ద షాప్స్లో కొంటున్నా. సో ఐ అండర్స్టాండ్ బోత్ ద వరల్డ్స్. సో నేను ఏ షాప్కి చేసినా కానీ ప్రొఫెషనల్గా చేస్తాను, వాళ్ళది ఏ బ్రాండ్ అయినా కానీ. ఓకే, సో అందుకనే షాకిరా ఈ షాప్కి వెళ్ళింది ఏంటి, ఇవాళ ఈ షాప్కి వెళ్ళింది, రేపు ఆ షాప్కి వెళ్ళింది అని అనుకోకండి. ఫర్ మీ మార్కెట్ ఈజ్ సేమ్. సో అదన్నమాట, నా పర్సనల్ చాయిస్ అనేలాగా ఉండదు. బట్ మినిమం క్వాలిటీ ఉంది, ఇక్కడ మన వ్యూవర్స్ వెళ్తే వాళ్ళు షాపింగ్ చేసిన ఫైన్ అన్న వాటివే ఒప్పుకుంటా, కానీ మరీ ఇంకా అసలు నాకు కూడా నచ్చినవి నేను కూడా ఒప్పుకోను. నేను చాలా బ్రాండ్స్ రిజెక్ట్ చేశాను, చాలా. అసలు ఈ మధ్య కాలంలో నేను చెప్పలేను బ్రాండ్ నేమ్స్, కానీ మీరు చూస్తూనే ఉండొచ్చు. ఆస్ట్రాలజీ యాప్స్ అయితే ఏంటి ఈ మధ్య బాగా వస్తున్నాయి కదా, ఎంత హై పేయింగ్ వచ్చినా కానీ ఐ డెంట్ టేక్, బికాస్ సర్టన్ థింగ్స్ ఐ వోంట్ ప్రమోట్. సో ఇప్పుడైతే మంచి గుడ్ ఇంటెన్షన్తో ముందుకెళ్తున్నాను. ప్లీజ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. జస్ట్ లైక్ ఇచ్చి ఒక కామెంట్ పెట్టడం వల్ల వీడియోస్ ఎంత ముందుకెళ్తాయో తెలుసా. వ్లాగ్స్ ఎలాగో ముందుకెళ్ళలేదు ఇంతకుముందు, ఇప్పుడు ప్లీజ్ మీరు ఏ వీడియో చూసినా కానీ జస్ట్ ఒక లైక్ ఇచ్చేసి, హైప్ చేసి, కొన్ని పాయింట్స్ ఇచ్చేసి కింద కామెంట్ ఏదైనా పెట్టారంటే ఆ వీడియో ముందుకెళ్తుంది, చాలా చాలా యూజ్ అవుతుంది. నేను కూడా ఇంకెప్పుడెప్పుడు 2 lakhs సబ్స్క్రైబర్స్ అవుతారా అని వెయిటింగ్ సీరియస్లీ. సో ప్లీజ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఒక కామెంట్ కూడా పెట్టండి. వీలైతే హైప్ కూడా ఇవ్వండి, ఎందుకంటే హైప్ మీరు వీక్లో 3 వీడియోస్కే ఇవ్వగలరు. సో ఇఫ్ నా వీడియో కూడా అందులో నచ్చినట్లయితే తప్పకుండా హైప్ ఇవ్వండి. సో ఓకేనా, నేనైతే వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఐఎమ్ సో సారీ ఇన్ని రోజులు వ్లాగ్స్ చేయనందుకు. ఐఎమ్ సో 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 సారీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దామండి. టేక్ కేర్, బాయ్.